యూట్యూబ్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే ఒక టాప్ మోస్ట్ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అయితే యూట్యూబ్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు దీనిలో పాజిటివ్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ జనరేట్ చేస్తారు. డెమోక్రటైజేషన్ ఆఫ్ కంటెంట్. ఇంతకుముందు ఒక సెలబ్రిటీ స్టేటస్, పాత రోజుల్లో సినిమాల్లో నెపోటిజం, ఫేవరెటిజం బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు దాన్ని డైరెక్ట్ చేయాలని. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక కంటెంట్ జనరేట్ చేయొచ్చు. ఎవరికి ఓపిక ఉంటే, ఎంత ఓపిక ఉంటే అంత కంటెంట్ జనరేట్ చేయొచ్చు. ఏ ఫీల్డ్లో కంటే ఆ ఫీల్డ్లో కంటెంట్ జనరేట్ చేయొచ్చు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఫీల్డ్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఇంతకుముందు సినిమా రంగం, స్పోర్ట్స్ ఇలాంటివి ఉండే, కానీ యూట్యూబ్లో వంటలో పాపులర్ అయిపోతున్నారు, యూట్యూబ్లో పాడ్కాస్ట్లో పాపులర్ అయిపోతున్నారు, యూట్యూబ్లో ఎనాలిసిస్లో పాపులర్ అయిపోతున్నారు, జోక్స్లో పాపులర్ అయిపోతున్నారు, ట్రావెలింగ్ అడ్వెంచర్స్లో పాపులర్ అయిపోతున్నారు. ఇంతకుముందు నేను చిన్నప్పుడు జాగ్రఫికల్ ఛానల్ ఇలాంటి ఛానల్స్ బాగా చూసేవాళ్ళు. అంటే వీళ్ళు చాలా వరకు డిస్కవరీ ఛానల్ ఇలాంటివన్నీ చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు దానిలో కూడా అడ్వెంచర్స్ ఛానల్స్ చాలా వచ్చాయి, వైల్డ్ లైఫ్ ఛానల్స్ చాలా వచ్చాయి. ఒకటా రెండా, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డైవర్సిటీ వచ్చేసింది యూట్యూబ్ వచ్చిన తర్వాత. డెమోక్రటైజేషన్, చిన్న పిల్లలు కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. సో యూట్యూబ్ అనేది కంటెంట్ డెమోక్రటైజేషన్ అయింది. అండ్ పబ్లిక్తో షేరింగ్ పెరిగిపోయింది అనమాట. మనం చూసాం, ఇంతకుముందు మనం లెక్చర్ ఇవ్వాలంటే అతి కొద్ది మందిని కూర్చోబెట్టుకుని ఇచ్చేవాళ్ళం. యూట్యూబ్ ఉన్నప్పుడు ఇంకా లైవ్లో ఎంతమంది అయినా ఒకటేసారి మనం మోనోలాగ్ కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. అండ్ యూట్యూబ్ చాట్ ద్వారా ఇంటరాక్ట్ కూడా చేసుకోవచ్చు.